వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్తే. ఇప్పటి వరకు ఈసీ అయితే కొన్ని బదిలీలు అయితే చేసింది. అందులో చూసుకుంటే ముఖ్యంగా కొల్లి రఘురామరెడ్డి బదిలీ అయ్యారు అస్సాంకి. ఇంకా చూసుకుంటే కనుక ఒక 6 ఐఏఎస్లు 3 ఐపీఎస్లు కూడా బదిలీ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా 2 సీనియర్ ఐపీఎస్ల మీద కూడా బదిలీ వేటు వేసింది ఈసీ. వాళ్ళు ఎవరు అంటే మనకి తెలిసిన వాళ్ళే, కాంతి రాణా అండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. వీళ్ళిద్దరూ కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా, అంటే ఈసీ ఇన్ని నిబంధనలు పెట్టిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీకి వాళ్ళు అనుకూలంగా ఇంకా పనిచేస్తూనే ఉన్నారు అని వాళ్ళిద్దరికి, అంటే ఇప్పుడు ఎన్నికలకి సంబంధించిన ఏ పనులు ఏ విధులు కూడా అప్పగించద్దు, వాళ్ళని బదిలీ చేయండి అని చెప్పి ఈసీ చెప్పడం అయితే జరిగింది. మరి దాని గురించి ఏం చెప్తారు మీరు? మనం ఇది ఎప్పుడో జరగాల్సింది, 1 వీక్ బ్యాకే వాళ్ళ ట్రాన్స్ఫర్ జరగలేదు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇంకా చీఫ్ సెక్రటరీ కూడా అవ్వాలి నెక్స్ట్. మరి వారికి ఉంటుందేమో బదిలీ. మీరు చెప్పినట్టుగా 6 వాళ్ళు 3 వీళ్ళు అయ్యారు. వీళ్ళిద్దరు ముఖ్యంగా ఈ కాంతి రాణా టాటా ఈయన తీసుకుంటే మొన్న గులకరాయ కేసు మనకు తెలుసు. ఈ గులకరాయ కంటే ముందు చంద్రబాబు గారి మీద రాళ్ళు పడినప్పుడు ఆయన దాంట్లో అదేమీ లేదు, పువ్వులతో పాటు రాయి వచ్చి ఉంటుంది, అదేం పెద్ద విషయం కాదు అని కొట్టిపడేసి ఇంతవరకు అది రాయి వేసిన వాళ్ళు ఎవరో పట్టుకోలేదు. అలాగే మనకి తిరుపతి ఎలక్షన్ సంగతి తెలుసు. అప్పుడు జరిగినప్పుడు కూడా వాళ్ళు దొంగ ఓటర్లు తీసుకొచ్చారు బస్సులో తమిళనాడు నుంచి. దానికి ఆయన కళ్ళు మూసుకుని ఉన్నారు. తర్వాత కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కూడా ఆయన హెల్ప్ చేయటం, ఆ విధంగా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. అంటే అధికార పక్షానికి అన్ని విషయాల్లో అండదండలుగా ఉంటూ ఆయన ఆ రకంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఎప్పుడూ కూడా ఇప్పుడు విపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అపోజిషన్ వాళ్ళ మీద ఆయన ఎప్పుడు జులుం ప్రదర్శిస్తూ ఉంటాడు. మీరు ఏ సంఘటన తీసుకున్నా అందుకు అనువుగానే ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు అసలు ఈ గులకరాయి కేసు తీసుకుంటే ఆయన ఈ దుర్గారావుని అరెస్ట్ చేశాడు వేముల దుర్గారావు. ఎందుకంటే ఆయన తెలుగుదేశానికి కొంచెం ఫర్గా ఉన్నాడు అతన్ని బలవంతంగా బోండా ఉమామహేశ్వరరావు పేరు చెప్పమని ఒత్తిడి తెచ్చి చాలా దారుణంగా హింసించి బట్టలు ఇప్పేసి అతని చేతులు కాళ్ళు వెనక్కి పెట్టేసి కట్టేసి కొట్టడం, అలా హింసించారని కూడా తెలుసు. అయితే వాళ్ళు బాగా ఆందోళన చేయడంతో ఇతను వెనక్కి తగ్గి దుర్గారావుని వదిలేయటం జరిగింది. ఇది ఒక రకంగా అతనికి మైనస్సే. ఇప్పుడు ఒక వ్యక్తి మీద నిందితుడిగా ముద్ర వేసి అతన్ని అరెస్ట్ చేసి 4 రోజులు హింసించి మనిషిని ఎక్కడ పెట్టాడో తెలియకుండా బయటకు తీసుకురావటం అనేది సరే. వీటన్నిటి మీద తెలుగుదేశం, జనసేన అండ్ దెన్ బీజేపీ ముగ్గురు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. మొత్తం 22 మందిని బదిలీ చేయమంటే ఇప్పటికి 6, 3 తమ్ముడుగురు అయ్యారు. కొల్లి రఘురామరెడ్డి అయ్యారు. ఇప్పుడు కాంతి రాణా టాటా అయ్యారు. నెక్స్ట్ మనం డీజీపీ, ఆయన ఇంటెలిజెన్స్ విభాగం, ఆయనది కూడా మనం అవ్వాలనే అనుకున్నాము. ఆ రకంగా అవడం అయితే జరిగింది. ఇప్పుడు అసలు డీజీపీ అయితే ఇంకా ఘోరం. వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి తెచ్చుకున్నారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక. వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వీళ్ళు చేసే పని ఏంటంటే ప్రతిపక్షం మీద కేసులు పెట్టడం, ప్రతిపక్షాన్ని ప్రతిదానికి హింసించడం వీళ్ళు చేసేది అది. ఇప్పుడు కాంతి రాణా టాటా మరి కోడెల శివప్రసాద్ విషయంలో చాలా అన్యాయంగా నడుచుకోబట్టే కదా, అది కూడా జగన్ ఆదేశానుసారం అనుకోవచ్చు. అది అందులో సందేహం లేదు. ఇప్పుడు అయ్యవారు చెప్తే వీళ్ళు చేస్తారు, భక్తులు దాన్ని అమలు చేస్తారు. సో ఆ రకంగా కోడెల శివప్రసాద్ గారి ఆత్మహత్యకి పరోక్షంగా కాంతి రాణా టాటానే కారణం అని మనం చెప్పాలి. పాప అన్యాయంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు కదా. అంత పెద్ద మనిషి, ఒక డాక్టర్ అయ్యి ఉండి ఒక మంచి పేరున్న వ్యక్తి ఫర్నిచర్ దొంగతనం చేశాడని వాళ్ళ కొడుకుని మీద నింద వేసి, ఎంత తప్పమ్మా అది. అతని రాజకీయ స్టేచర్ చూడకుండా, అంటే మీకు ప్రతిపక్షం అనేది నిర్వీర్యం అయిపోవాలి, ఎవడు ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ఇదన్నమాట. దానికి వీళ్ళందరూ దోహదపరుస్తారు. ఇప్పుడు ఆంజనేయులు గారు అంతే కదా, ఆంజనేయులు గారు చేసినవి అలాగే ఉన్నాయి. అందుకని ఆయన కూడా తీసేశారు. ఇంకా నెక్స్ట్ మనకి సిఎస్ని తీసేయాలి. ఇంకా ఇప్పుడు సిఎస్ బదిలీ అయితే అప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగడానికి ఆస్కారం ఉంటుంది మనకి. అయితే ఇక్కడ ఇంకొక విషయం, వీళ్ళని పక్కన పెట్టండి అన్నారు వీళ్ళందరినీ. ఇప్పుడు ఎవరినైనా అదే ఎన్నికలకు సంబంధం లేకుండా విధుల నుంచి బదిలీ చేయమన్నారు, పక్కకు పెట్టమన్నారు. సో ఇప్పుడు ఇది కూడా మనం కొంచెం ఆలోచించాలి. వీళ్ళు పక్కకు ఉన్నారు అంటే రాష్ట్రంలోనే ఉంటూ వీళ్ళు పరోక్షంగా సహకారం అందిస్తారా, అదొక సందేహం ప్రజలకు వస్తుంది కదా. సో ఇప్పుడు ఆ విషయం మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది చాలా పెద్ద విషయం అది. ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు.
దానికి ప్రధాన కారణం కాంతి రాణా టాటా. ఎందుకంటే ఆయన అడుగడుగునా ఇబ్బందులు కలుగజేశాడు. మీరు చూసుకుంటే కనుకైతే అసలు తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టిన కేసులు ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడూ ఏ ప్రభుత్వంలోనూ జరుగుండదు. అందుకు కారణం ఈయనే. అలాగే మనకి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని తీసుకుంటే కూడా ఆయన కూడా అంతే. ఆయన విధులు వదిలేసి మొత్తం పోలీస్ శాఖను తన అధీనంలోకి తీసుకుని ఆయనకి నచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి కావలసినట్టుగా నడిపాడు మొత్తం. జగన్ గారికి భజన చేశారని చెప్పుకోవచ్చు వీళ్ళందరూ. వీరభక్తులు. భజన ఏమిటి? ఇంకేదైనా ఉంటే ఆ పదం చెప్పండి మీరు. అందులో ఈ కాంతిరాణా టాటా వాళ్ళ ఆవిడ కూడా భువనేశ్వర్ నుంచి ఇక్కడ తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకున్న ఆరోగ్య శాఖలో ఏదో ఇప్పించుకున్నాడు. సో మరి ఆ కృతజ్ఞత కూడా చూపించుకోవాలి కదా. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేయట్లేదమ్మా. వీళ్ళు ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిని నమ్ముకుని వీళ్ళ కెరీర్ నాశనం చేసుకుంటున్నారు. అది గుర్తించట్లా. ఇప్పుడు ఇవన్నీ ఒక మరకలే కదా వాళ్ళకి. వాళ్ళ ఉద్యోగ విధి నిర్వహణలో వాళ్ళు మెడల్స్ తెచ్చుకోవటం పోయి మరకలు తెచ్చుకుంటున్నారు. ఇది ఎంత అన్యాయం ఇది. వీళ్ళు ఆలోచించుకోవట్లే. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి. వాళ్ళ ఉద్యోగం 60 ఏళ్ళు వాళ్ళకు ఉంటుంది కదా. అది ఏ నాయకుడైనా వస్తాడు పోతాడు. కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు అనేది ఒక ఉన్నత స్థానాలు అవి. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు వీళ్ళు. ఎంతకాలం ఇలా ఉంటారు వీళ్ళందరూ? ఏం కలిసి వస్తుంది? ఇప్పుడు ఇవాళ డబ్బు సంపాదించుకుంటారు, ఇవాళ వాళ్ళకు ఊడిగం చేస్తారు, రేపు పొద్దున్న వీళ్ళు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఎన్ని కేసులు ఉన్నాయి. ఆయన సిబిఐని తప్పించుకుంటున్నాడు, 5 ఏళ్ళు తప్పించుకున్నాడు. ఇంకా రేపు పొద్దున్న తప్పించుకోలేడు కదా. ఆయనే జైలుకి వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు? అంటే ఇప్పుడు ప్రతిపక్ష నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అయితే కొంతమంది వరకు ఇప్పుడు బదిలీ అయితే చూసాం. అంటే దాదాపు ఒక 10-11 మంది వరకు ఇప్పటి వరకు అయ్యారు. ఇంకా మొత్తం 22 మందిని బదిలీ చేసే అవకాశం ఉంది అంటారు. మరి ఎన్నికల వరకు, ఎన్నికల లోపు కూడా ఈ మిగతా వాళ్ళు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంటుందంటారు? ఉంటుందమ్మా. ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు పూర్తిగా కొంచెం ధైర్యంగా మన కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించిందని ఆలోచించవచ్చు. బికాజ్ ముందు కొల్లి రఘురామరెడ్డిని ఇమీడియట్గా తీసేశారు, మనకు తెలుసు. అది చాలా మంచి పరిణామం అని అనుకున్నాం. అలాగే తొమ్మండుగురిని తీసేశారు, ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసేశారు. నెక్స్ట్ సిఎస్ని తీసేస్తే మిగతా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసినా చేయకపోయినా కూడా మనం వరి అవ్వక్కర్లే. అంటే ప్రతిపక్షాలని మాట్లాడేది. సో ఆ రకంగా ముందు సిఎస్ కనుక వెళ్ళిపోతే అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తన విధులు తను సక్రమంగా నిర్వహిస్తోంది అని ప్రజలు అనుకోవటానికి అవకాశం ఉంది.